దీనికి సంబంధించి మా పార్టీ రాష్ట్ర నాయకులు అన్ని యాత్రల్లో ఉంటాం నేను ఒక 2 రోజులు ఒక యాత్రలో 2 రోజులు ఒక యాత్రలో ఇట్లా మా నాయకులందరూ ఈటల రాజేందర్ కానీ మా ఎమ్మెల్యేలు కానీ బండి సంజయ్ గారు కానీ డికే అరుణ గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ సుధాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే మిగతా జితేంద్ర అందరూ నాయకులందరూ కూడా అన్ని యాత్రల్లో తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఈ యాత్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతుంది. కమలంపు జెండా కింద జరుగుతున్నటువంటి యాత్ర. ఆ దిశలోనే యాత్రను అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దేశం ఈరోజు అన్ని రంగాలలో మరి దూసుకెళ్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణలో రేపు ఏర్పడేటువంటి ప్రభుత్వంలో కూడా గతంలో కూడా 4 సీట్లు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి తెలంగాణ నుంచి 4 సీట్లు గెలిపించారు. మరి అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారాయి. మోడీ గారి నాయకత్వం మరింతగా పటిష్టపడింది. దేశం మరింతగా ప్రపంచంలో మంచి స్థాయికి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక రకాల కొత్త సంక్షేమ కార్యక్రమాలు కూడా 2019కి ఇప్పటికి చూస్తే అనేక కొత్త సంక్షేమ పథకాలు కూడా ఉచిత బియ్యం నుంచి మొదలు పెడితే అనేక కొత్త పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది. అనేక విజయాలు కూడా సాధించడం జరిగింది. భారతీయుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అది ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేక అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే 5 కేజీల బియ్యం కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాల ముందు చాలా ఎత్తుకొని తిరుగుతూ ఉంది, 5వ స్థానంలో నిలబడి. కాబట్టి ఈ యొక్క 2019కి ఇప్పుడు చూసినట్లయితే మరి ప్రజల్లో మరింత మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా అన్ని సీట్లలో గెలవాలనేటువంటి లక్ష్యంతో పోటీ చేస్తూ ఉన్నాం. ఆ దిశలోనే రాష్ట్ర పార్టీ అనేక సార్లు చర్చించుకుంటున్నాం. జాతీయ స్థాయిలో కూడా మరి వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. జాతీయ పార్టీ కూడా పూర్తి విశ్వాసం తెలంగాణలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుందనేటువంటి విశ్వాసం జాతీయ పార్టీ ఇప్పటికీ అనేక సార్లు వ్యక్తం చేయడం జరిగింది. అందుకే రేపు 5 యాత్రలు కూడా జాతీయ స్థాయి నాయకులు వస్తూ ఉన్నారు. ఇంకా మధ్యలో అనేక మంది ఇతర నేతలు కూడా పాల్గొంటారు. వాళ్ళకు ఎందుకంటే దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరెవరు అందుబాటులో ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క యాత్రలో మధ్యలో వాళ్ళు కూడా భాగస్వాములై యాత్రలో పాల్గొంటారు. ఈ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. మీకు అందరూ తెలిసి ఈరోజే ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర మా రథాలకు పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని రథాలన్నింటినీ కూడా ఈరోజు సాయంకాలము ఆయా క్షేత్రాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొంత మెడ మీద తలకాయ నేను మాట్లాడుతుంటారు. కాబట్టి దేని చేస్తుందని ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు మూర్ఖత్వంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పనికిరాని మాటకు పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గౌరవ మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నాను, మీడియా హౌసులకు కూడా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా ముందుకెళ్తాము. మేము ఏ రోజు కూడా ఈరోజు కాదు
ఏ రోజు కూడా టీఆర్ఎస్తో కలవలే. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఎమ్మెల్యేగా ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? టీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు ఉందా? టీఆర్ఎస్ పార్టీ అవసరం పార్లమెంట్కు ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాల్సిన అవసరం ఈరోజు ఢిల్లీకి ఉందా? కాబట్టి కుట్రపూరితంగా గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేశాం. మళ్ళీ ఇప్పుడు ఇదే రకమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నాం. ఏ మూర్ఖులు చేసినప్పుడు కూడా, ఏ దుర్మార్గులు చేస్తున్నప్పుడు కూడా ఇది భారతీయ జనతా పార్టీ మేము ఖాతరు చేయడం లేదు అలా ప్రచారాన్ని మనం చేస్తున్నాం. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవ్వరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, దుష్ప్రచారం గురించి చర్చించొద్దు. ఈ దుష్ప్రచారం అంతా కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్ళీ అదే తీసుకొస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ధైర్యం కలిగినటువంటి పార్టీ, దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకుడు. ఏదైనా ఉంటే చెప్తాం, ధైర్యంగా చెప్తాం. కానీ ఈ రకంగా తెర వెనుక నాటకాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ లాగా మేము చేయం. కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు చేసేటువంటి పార్టీ. తెర ముందు చేశారు వాళ్ళు, తెర వెనుక చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర ముందు చేశారు, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశారు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్లో కూడా కలిసి పనిచేశారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి